హలో ఎవ్రీవన్, నేను మీ డాక్టర్ సోలేటి రాహుల్ రెడ్డి, యువర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్. మొన్ననే నీట్ యూజీ ఎగ్జామ్ అయిపోయింది. లాట్ ఆఫ్ మై పేషెంట్స్ ఆర్ ఆస్కింగ్ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ రిలేటివ్స్ కానీ ఇప్పుడున్న కరెంట్ సినారియాలో ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వచ్చా అవ్వద్దా అని దెర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ క్వశ్చన్స్ అరైజ్ అవుతున్నాయి. సో అకార్డింగ్ టు మై పాస్ట్ ఎక్స్పీరియన్స్ అండ్ కరెంట్ నాలెడ్జ్, I wanted to share 5 things. What are the current challenges in this era? The first challenging task ఏంటంటే ఫైనాన్షియల్ బర్డెన్. ఇప్పుడున్న కరెంట్ ఎంబీబీఎస్ చదవాలంటే మినిమం 50 lakhs నుంచి 1 crore వరకు అయితే ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ మేనేజ్మెంట్ కోటాలో కానీ పే చేయాల్సి వస్తుంది. దీంతోపాటు వీ నీడ్ టు హ్యావ్ ఎక్స్ట్రా హాస్టల్ ఫీజ్ కానీ, బుక్స్కి కానీ, కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి కానీ. సో మీ ఫైనాన్షియల్ బర్డెన్ తెలుసుకున్నాకనే మీరు మీ ఎంబీబీఎస్లో జాయిన్ చేయొచ్చా లేదా అనేది ఆలోచించాలి. అలా తెలుసుకోకుండా జాయిన్ చేసి మధ్యలో ఏం చేయకుండా ఉన్న సిచ్యువేషన్లో కాకుండా ఫస్ట్ యూ నీడ్ టు అసెస్ యువర్ ఫైనాన్షియల్ బర్డెన్ అండ్ దెన్ ఓన్లీ యూ నీడ్ టు జాయిన్ ద ఎంబీబీఎస్. టాస్క్ వచ్చేసి మనకి కాంపిటీషన్ ప్రెషర్. ఇప్పుడు ల్యాక్స్ ఆఫ్ ఆస్పిరెంట్స్, ల్యాక్స్ ఆఫ్ ఎంబీబీఎస్ చదవాలనుకునే వాళ్ళ కాంపిటీషన్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. 15 years బ్యాక్ ఇలా లేకుండేది. అప్పుడు కాంపిటీషన్ లెవెల్ కొంచెం తక్కువ ఉంటుండే, ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కూడా కొంచెం తక్కువ ఉంటుండే. ఇప్పుడు లాట్ ఆఫ్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ కానీ, ప్రిపరేషన్ స్టాండర్డ్స్ కానీ చాలా పెరిగిపోయాయి. సో ఇఫ్ యు ఆర్ స్మార్ట్ ఎనఫ్ ఓన్లీ యూ కెన్ క్రాక్ ద ఎంబీబీఎస్. సో ఆ కాంపిటేటివ్ ప్రెషర్ని, ఆ మెంటల్ ప్రెషర్ని హ్యాండిల్ చేయగలిగాను అనే సత్తా ఉంటేనే ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వండి. లేదు అనుకుంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ అదర్ కోర్సెస్ యూ కెన్ ఈజీలీ క్రాక్. సో మెంటల్ ప్రెషర్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. వెరీ కామన్గా ఎంబీబీఎస్ జాయిన్ అవ్వడానికి మనం మల్టిపుల్ అటెంప్ట్స్ కూడా ఇస్తాము. ఇట్స్ నాట్ ఈజీ టు టేక్. సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్ కూడా ఫెయిల్ అవుతే ఫ్యామిలీ తీసుకునే వాళ్ళ ప్రెషర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. సో యువర్ మెంటల్ ప్రెషర్ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. థర్డ్ ఇంపార్టెంట్ టాస్క్ వచ్చేసి మన ఇండియాలో గవర్నమెంట్ సీట్స్ అనేవి చాలా లిమిటెడ్గా ఉన్నాయి. సో అందులోనూ ఈ రిజర్వేషన్ సిస్టమ్ వల్ల దెర్ విల్ బి అ లాట్ ఆఫ్ కాంప్లికేషన్స్. సో మన టాలెంట్ ఏంటి, మనం ఎలా చదువుతున్నాము, ఎలా క్రాక్ చేయగలుగుతాము, ద ఎస్టిమేషన్ మనకి ఎంతవరకు వీ కెన్ అచీవ్ అనేది మన సెల్ఫ్ అసెస్మెంట్ వేసుకొని దాన్ని బట్టి మనము వెదర్ టు గివ్ ఎంబీబీఎస్ ఎగ్జామ్ ఇవ్వాలా వద్దా అనేది ముందే మనం మెంటల్గా ఫిక్స్ అయిపోవాలి. అంతేకాని ఒకసారి ఏమీ తెలియకుండా బైపీసీ తీసేసుకొని నేను ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వాలని చెప్పి పేరెంట్స్ మీద కానీ మీ మీద కానీ మెంటల్ ప్రెషర్ అనేది క్రియేట్ చేయొద్దు. ఒకటే చెప్తున్నాను, మన టాలెంట్ ఏంటిది అనేది మనకి తెలుసుకొని దాన్ని బట్టి నాట్ ఇన్ ఎ వర్చువల్ వరల్డ్, ఇన్ ఎ రియాలిటీ వరల్డ్ యూ నీడ్ టు అసెస్ యువర్ సెల్ఫ్ హౌ మచ్ ఐ కెన్ క్రాక్ అండ్ హౌ మచ్ ఈజ్ మై టాలెంట్ అనేది యూ నీడ్ టు సెల్ఫ్ అసెస్ అండ్ దెన్ మూవ్ ఆన్. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ ఛాలెంజింగ్ టాస్క్ వచ్చేసి సోషల్ అండ్ ఫ్యామిలీ ప్రెషర్. బాబు ఎన్నిసార్లు చదివినా క్రాక్ చెయ్యట్లేదు, అసలు వీడికి ఎందుకు చెయ్యట్లేదు అని ఆ ప్రెషర్ కానీ, ఫ్యామిలీ నుంచి వచ్చే ఆ మెంటల్ ప్రెషర్ కానీ అది చాలా ఎక్కువ. అలానే సాక్రిఫైజెస్ కూడా, ఒక సీట్ కోసం ఒక పేరెంట్స్ తీసుకునే హ్యూజ్ అమౌంట్స్ ఆఫ్ లోన్ కోసము, ఎస్పెషలీ ద మిడిల్ క్లాస్ పీపుల్ కానీ వాళ్ళు పడే ప్రెషర్స్ కానీ ఇట్ కాంట్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ వర్డ్స్. సో యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ యువర్ డెసిషన్ టేకింగ్. ఆ సోషల్ ప్రెషర్ని తట్టుకోగలగాలి, అలానే ఆ ఫ్యామిలీ ప్రెషర్ని కూడా హ్యాండిల్ చేయగలిగితేనే మీరు ఎంబీబీఎస్ అనే సబ్జెక్ట్ని టచ్ చేయండి. లేకపోతే దేర్ ఆర్ అదర్ లాట్ ఆఫ్ ఈజీ కెరియర్ గోయింగ్స్ యూ కెన్ గో త్రూ అండ్ యూ కెన్ అచీవ్ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఆల్వేస్ రిమెంబర్, సోషల్ అండ్ ఫ్యామిలీ ప్రెషర్ ఈజ్ వెరీ మచ్ important and you need to handle. And the fifth challenging task is post MBBS uncertainty. అలానో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసేసాము. ఇప్పుడున్న కరెంట్ సినారియాలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్లియరెన్స్ కానీ చదవడానికి కానీ ఇట్స్ ఎ వెరీ డిఫికల్ట్ టాస్క్. ద కాంపిటేటివ్ లెవెల్స్ ఆర్ టూ హై అండ్ ద ఫీజ్ ఆల్సో, ఆ ట్యూషన్ ఫీజెస్ కానీ, ఆ మేనేజ్మెంట్ కోటాలో కానీ, ఆ డొనేషన్స్ కానీ ఇట్ విల్ బి ద డబుల్ ఆర్ ట్రిపుల్ ద అమౌంట్ విచ్ వీ స్పెంట్ ఇన్ అవర్ యూజీస్. సో ఆ పోస్ట్ ఎంబీబీఎస్ అన్సర్టినిటీస్లో ఒకవేళ పీజీ చేయకుండా ఎంబీబీఎస్తోనే ఆపేసిన దెర్ ఆర్ ద సాలరీస్ కంపేర్డ్ టు ద అదర్ డిపార్ట్మెంట్స్ అండ్ ఆల్ చాలా తక్కువ. సో యూ కాంట్ గో ఫార్వర్డ్, యూ కాంట్ కమ్ బ్యాక్వర్డ్. సో
థింక్ అబౌట్ ద పోస్ట్ ఎంబీబీఎస్ అన్సర్టెనిటీ, దాని గురించి కూడా ఆలోచించే ఎంబీబీఎస్లో జాయిన్ అవ్వండి. హీ డ్రీమ్స్, సాక్రిఫైజెస్ అండ్ ఫైట్స్ క్వైట్లీ. Behind every doctor, there is a family who fights up silently and never gives up.